ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 లంబకృశ కాయిత. ఈ వయస్సు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాల మధ్య పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ప్రేమ అనున్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రేమ అనేది సంతోషం మరియు అంగీకారం అనే ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 శబ్ద అనుకరణ దశ. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితీయ వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 ట్రావర్స్. కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక వివేచన దశ. ఆన్సర్ ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలిక. విధేయత, శిక్ష, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేవి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయికి చెందుతాయి. సాంఘిక ఒప్పందం అనేది ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయికి చెందుతుంది. ఈ క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞకి సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏక వర్సెస్ అనేక. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 3 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రం, చేతనతత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుడితో పదునుగా మాట్లాడిన అది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపనం. అమాయకుల్ని బలిచేసే రక్షక తంత్రం విస్థాపనం. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకుంటా చాలా కష్టమైనది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. పురోగమన జోక్యం అనే విస్మృతి రకంలో ప్రస్తుత అంశాలు గుర్తు ఉండవు. తిరోగమన జోక్యం అనే విస్మృతికి సంబంధించిన అంశంలో పాత అంశాలు గుర్తుకు ఉండవు. జీవ సంబంధ కారకం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతి. భాష సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1
భాషా సంబంధ వైకల్యం డిస్ఫేసియా, పఠన సంబంధ రాత సంబంధ వైకల్యాలు డిస్లెక్సియా మరియు డిస్గ్రాఫియా. పాఠశాలలో మొదటి రోజు భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతున్నాడు. అది ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమనము. ప్రతిగమనం అంటే పూర్వస్థితిని పొందడం అని అర్థం. ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త స్థితి. ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్ట పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. బోబడాల్ను ఉపయోగించి పరిశోధన చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. బిఎఫ్ స్కిన్నర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎలుక మరియు పావురాలపై ప్రయోగాలు చేశారు. అబ్రహం మాస్లో అనే మానవతావాది అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పని తేలిగ్గా ఉన్నప్పుడు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్ఏ మీద చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్ఏపై చేశారు. ఈరోజు కొత్త గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ అనేది సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలును విద్యాశాఖ అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. క్యాబినెట్ అధికారులు దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఫైలులో ఉన్న విషయం ఏమిటంటే మెగా డిఎస్సి అనే ప్రక్రియ జూలై 1 నుంచి డిసెంబర్ 10 లోపు పూర్తి చేయాలని అధికారులకి సీఎం గారు ఆదేశించారు. ఈ ఫైలులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి టెట్ ప్లస్ డిఎస్సి, ఓన్లీ డిఎస్సి ఎగ్జామ్ మాత్రమే. క్యాబినెట్ మంత్రులు ఏమి నిర్ణయించారో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. కాబట్టి అందరూ తమ ప్రిపరేషన్ని వేగవంతం చేసి ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆకాంక్షిస్తున్నాము.